హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి ముచ్చ ఛానల్. ఇవాళ మేము సొరకాయ పాయసం చేయబోతున్నాము. సో దానికి ముందుగా సొరకాయని తురిమేసి పక్కన పెట్టుకున్నాము. అలాగే సగ్గుబియ్యం, బెల్లం, అలాగే జీడిపప్పు, బాదం, పుచ్చకాయ, అవసకాయ అండ్ గుమ్మడికాయ విత్తనాలతో పాటు కిస్మిస్ కూడా వేసుకుంటున్నాం. ఇది మనకి ఇలాచీ పౌడర్ అండి. సో వీటితో ఇప్పుడు పాయసం చేయడానికి స్టార్ట్ చేయబోతున్నాం. సో ముందుగా మనము నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ మనం ఏమేమి తీసుకున్నాం అన్నీ నేతిలో వేయించుకోవాలండి. కిస్మిస్లు వేసుకుంటున్నామండి. సో తర్వాత మిగిలిన పప్పులు కూడా వేసేసుకొని అన్నీ నెయ్యిలో వేయించేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అన్ని పప్పులు నేతిలో బాగా వేయించేసుకున్నాం. ఇవి తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం తురిమి పెట్టుకున్న సొరకాయని కూడా నేతిలో మనం వేయించుకోవాలండి. పచ్చి వాసన కొంచెం పోవాలి. మేము సగ్గుబియ్యాన్ని కొంచెం పసిటి నీళ్ళలో నానబెట్టుకున్నామండి, తొందరగా మనకి అవ్వడానికి కోసం. సో వేడి నీళ్ళలో కాగబెట్టి నీళ్ళలో వేసేస్తాం సగ్గుబియ్యం. మనము ఇందాక నేతిలో వేయించుకున్న ఈ సొరకాయ తురుముని ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యంలో వేసేసుకుంటున్నాము. సో దీన్ని కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. చూడండి, సగ్గుబియ్యం కొంచెం ఉడికాక కొంచెం మేము బెల్లం అనేది వేసుకుంటున్నాము. కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే బెల్లంతో చేసిన పాయసం ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మేము బెల్లం వేసుకొని చేసుకుంటున్నామండి. ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నామండి. తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం అండ్ పప్పులు, కిస్మిస్లు అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకుందాం. చల్లారాక మనము పాలు పోసేసుకొని గోరువెచ్చని పాలు పోసుకొని ఇంకా పాయసం రెడీ అండి. దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. చివరిగా మనం పాలు పోసేసుకుందాం. గోరువెచ్చని పాలు యాడ్ చేసుకొని ఒకసారి అలా కలబెట్టుకోవాలండి, పైకి కిందకి. సో పాయసం రెడీ అయిపోయింది, సొరకాయ సగ్గుబియ్య పాయసం. సో దీన్ని మనం వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేద్దాం. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. జీడిపప్పు, కిస్మిస్ అండ్ బాదం పప్పు అన్నీ వేసుకున్నాము. సో ఈ పాయసం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.